శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ మాఘమాసంలో మాఘమాస పరిష్కారాలు తెలుసుకుందాం. అలాగే మనకి లక్ష్మి కావాలి, అదృష్టం కావాలి, ఐశ్వర్యం కావాలి, విద్య కూడా కావాలి. కాబట్టి ఈ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని మనం ప్రతినిత్యము చదువుకుంటే లక్ష్మి వస్తుంది, అలాగే విద్య వస్తుంది, అదేవిధంగా మనకి ఐశ్వర్యం కూడా వస్తుంది అనమాట. విద్య ఉంటే ఐశ్వర్యం ఉంటుంది, లక్ష్మీదేవి ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రం గురించి వస్తే ఇది అమ్మవారి యొక్క మంత్రం. అమ్మవారు ఎక్కువగా నైరుతి అంటే మనకి ఇంటి మొత్తంకి నైరుతి ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువగా మనకు ధనం ఉంటుంది, అలాగే ఐశ్వర్యం ఉంటుంది, కీర్తి ఉంటుంది, అలాగే విద్యలు కూడా వస్తూ ఉంటాయి పిల్లలందరికీ కూడా. అందుకే నైరుతి మూలన ఎప్పుడైనా సరే గొయ్య గట్ర ఉండకూడదు అంటారు. కాబట్టి ఆ నైరుతి మూలన అమ్మవారు స్థిరంగా ఉంటుంది. అలాంటి దగ్గర మన లక్ష్మీ యంత్రం కానీ, లక్ష్మీదేవి యొక్క ఫోటో కానీ, లేదా మన ఇంటి ఇలవేలుపు ఫోటో కానీ అక్కడ పెట్టుకుంటే మనకి చాలా అదే ప్రధాన బెడ్రూమ్ కాబట్టి బెడ్రూమ్లో ఒక నైరుతి మూలన పెట్టుకుంటే అక్కడ మనకి అన్నీ కూడా చాలా మంచి ఉపయోగాలు జరుగుతూ ఉంటాయి. లక్ష్మి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది అనమాట. అలాంటి ఈ మంత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తానో చూడకుండా వద్దు. శ్రీమాత్రే నమః. ఓం కళ్యాణ ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మో నమో నమః. నైరుత్యే భూభృతాం లక్ష్మ్యై శరణ్యతే నమో నమః. ఓం కళ్యాణయే ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మో నమో నమః. నైరుత్యే భూభృతాం లక్ష్మ్యే శరణ్యతే నమో నమః. ఈ మంత్రం ప్రతినిత్యం మనం చదువుకుంటే చాలా మంచి ఐశ్వర్యం వస్తుంది, అలాగే విద్య కూడా వస్తుంది, సకల సిద్ధులు కూడా మనకి లభిస్తాయి, అలాగే మనం వృద్ధి చెందుతాము, మనకి సిద్ధి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారు, విద్యలో ఉన్నవాళ్ళు ఉన్నత విద్యను పొందుతారు. ఎవరైనా సరే ఉన్నత విద్య కావాలి, నీకు ఎక్కడికక్కడ ఆటంకాలు వస్తున్నాయంటే ఇది ప్రతినిత్యం చదువుకుంటే ఆటంకాలను తొలగి వాళ్ళకి ఇంకా ఎక్కువ చదువు మీద దృష్టి సారించి వాళ్ళకి మంచి విజయాలు అందుతాయి. అలాగే పోటీ పరీక్షలు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మంత్రం చదువుకోండి, మీకు ఇంకా విద్య ఎక్కువగా పెరుగుతుంది, మంచి వృద్ధిలోకి వస్తారు. అలాగే బుద్ధి అన్నది మనకి ఆ టైంకి ఏం కావాలో అది గుర్తొస్తూ ఉంటుంది అనమాట ఈ మంత్రం వల్ల. అలాంటిది అలాగే లక్ష్మీదేవి మనకి నిత్యము కూడా అవసరానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. ఇది మీకోసం మరోసారి. ఓం కళ్యాణి ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మో నమో నమః. నైరుత్యే భూభృతాం లక్ష్మ్యై శరణ్యతే నమో నమః. ఈ మంత్రం ప్రతినిత్యం చదువుకుంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హింద్.